డియర్ స్టూడెంట్స్, ఈ సిరీస్లో నేను ఐఐటి జేఈ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం పర్టికులర్గా 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేస్తూ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసము బేసిక్ మ్యాథమెటిక్స్ సిరీస్ స్టార్ట్ చేశాను. చాలామంది స్టూడెంట్స్ ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఫౌండేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ప్రాబ్లమ్ సాల్వ్లో చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి నేను ఈ సిరీస్లో బేసిక్ మ్యాథ్స్ 0 లెవెల్ నుండి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఈ సిరీస్లో ఫస్ట్ వీడియోలో నేను జస్ట్ నంబర్ సిస్టమ్ అండ్ నోటేషన్స్ ఎట్లా వాడాలి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్తోని నేను స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ ఈ బేసిక్ మ్యాథమెటిక్స్, ఇందులో ఫస్ట్ ఏంటంటే నంబర్ సిస్టమ్. సో ఫస్ట్ నంబర్ సిస్టమ్ అండ్ నోటేషన్స్ ఇవి చూద్దాం. నంబర్ సిస్టమ్లు ఇది మనకు తెలిసిన చాలా వరకు ఇవి మీకు 10th క్లాస్లో చదివే ఉంటారు. అయినప్పటికీ ఒక రివిజన్ లాగా తెలియని విషయాలు ఏమైనా ఉంటే మీకు తెలుస్తుంది. అందుకే నేను ప్రిపేర్డ్ నోట్స్లో నేను మీ టైం ఎక్కువ వేస్ట్ కాకుండా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇందులో ఫస్ట్ ఏంటంటే న్యాచురల్ నంబర్స్. న్యాచురల్ నంబర్ నోటేషన్ మనకు తెలుసు, క్యాపిటల్ N. న్యాచురల్ నంబర్స్ అంటే ఏంది? కౌంటింగ్ నంబర్స్, దట్ ఈజ్ 1 2 3 ఎట్సెట్రా అప్ టు ఇన్ఫినిటీ. సో నెక్స్ట్ ఏంటంటే హోల్ నంబర్స్. హోల్ నంబర్స్లో ఏమవుతుంది? న్యాచురల్ నంబర్స్ 1 2 3 కౌంటింగ్ నంబర్స్, ఇందులో ఒక 0 ఒకటి ఇంక్లూడ్ అవుతుంది. అవి ఏమవుతుంది? హోల్ నంబర్స్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇంటీజర్స్. ఇంటీజర్ నోటేషను కొంతమంది ఆథర్స్ క్యాపిటల్ ఐతో డినోట్ చేస్తారు, కొంతమంది ఆథర్స్ జెడ్తోని డినోట్ చేస్తారు. కాబట్టి రెండు నోటేషన్స్ మీరు గుర్తుంచుకోండి, క్యాపిటల్ ఐ కానీ క్యాపిటల్ జెడ్ కానీ. ఇంటీజర్స్ ఏమొస్తుంది? -∞ నుండి -3 -2 -1 0 1 2 3 ఎట్సెట్రా అప్ టు ఇన్ఫినిటీ. ఇవి కంప్లీట్ హోల్ ఇంటీజర్స్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే ఫోర్త్ వన్ రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్ అంటే ఏంటంటే ద నంబర్స్ విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q, వేర్ p, q బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఈ ఫామ్లో ఉన్న వాటిని ఏమంటారు? రేషనల్ నంబర్స్ అంటారు. రేషనల్ నంబర్ యొక్క నోటేషన్ ఏంటి? క్యాపిటల్ Q. రేషనల్ నంబర్ నోటేషన్ క్యాపిటల్ Q. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇది ఇర్రేషనల్ నంబర్స్. ఇర్రేషనల్ నంబర్ అంటే డెఫినేషన్ ఏంటి? నంబర్స్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ which cannot be expressed, sorry, the numbers which cannot be expressed in the form of p/q is irrational number. Exactly opposite to rational. Rational numbers అంటే ఏంటి? p/q ఫామ్లో రాస్తే రేషనల్ నంబర్స్, p/q ఫామ్లో రాయలేకపోతే దాన్ని ఇర్రేషనల్ నంబర్స్ అంటారు. అందుకే నోటేషన్ కూడా ఏంటి? రేషనల్ నంబర్ q కాబట్టి ఇర్రేషనల్ నంబర్కి q ప్రైమ్ లేకపోతే q బార్, ఈ రెండిట్లలో ఏదైనా నోటేషన్ వాడచ్చు. సో కొంతమంది ఇలా కూడా వాడతారు, ఆర్ క్యూ కాంప్లిమెంట్, క్యూ పైన సి రాస్తారు కాంప్లిమెంట్, అది కూడా ఇంకో నోటేషన్ ఫర్ ఇర్రేషనల్ నంబర్స్. ఇర్రేషనల్ నంబర్స్కి ఎగ్జాంపుల్ √2, పై అంటే ఏంటి? 3.14 ఎట్సెట్రా, అది మనకు తెలిసిన ఇర్రేషనల్ నంబర్. ఇంకోటి ఈ అంటే ఏంటంటే బేస్ ఆఫ్ ది న్యాచురల్ లాగరిథం. దీని గురించి మీకు లాగరిథమ్స్ చదివినప్పుడు డీటెయిల్గా తెలుస్తుంది, ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ √7 ఎట్సెట్రా, ఇవన్నీ ఏంటి? ఇర్రేషనల్ నంబర్స్. సో వీటిని p/q, వేర్ p, q ఇంటీజర్స్, q ఈజ్ నాట్ ఈక్వల్ 0 ఫామ్లో రాయలేము. కాబట్టి వీటిని ఏమంటారు? ఇర్రేషనల్ నంబర్స్ అంటారు. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఏంటంటే రియల్ నంబర్స్. రియల్ నంబర్స్ అంటే ఏంటి? ఆల్ పాయింట్స్ ఆన్ నంబర్ లైన్ ఆర్ q యూనియన్ q ప్రైమ్. అంటే నంబర్ లైన్ మీద ఉన్న ప్రతి పాయింట్ని రియల్ నంబర్ అంటారు. అంటే ఈ రియల్ నంబర్లో ఏమొస్తుంది? రేషనల్ నంబర్ అండ్ ఇర్రేషనల్ నంబర్, ఈ రెండింటిని యూనియన్ చేస్తే వచ్చేది రియల్ నంబర్. అంటే ఏంటి? మన నంబర్ లైన్ తీసుకుంటే ప్రతి పాయింట్, ఇక్కడ నంబర్ లైన్ జనరల్గా మనం ఏం చేసుకుంటే ఇలా -∞ నుండి +∞ అని తీసుకుంటాం. మధ్యలో ఏం చేసుకుంటాం? రిఫరెన్స్ పాయింట్ తీసుకుంటాం, అది 0. ఇక్కడ 0కు రైట్ సైడ్ ఉన్నాయన్నీ పాజిటివ్ రియల్ నంబర్స్ అవుతుంది, 0కు లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ నెగిటివ్ రియల్ నంబర్స్ అవుతుంది. కాబట్టి నంబర్ లైన్ మీద ఉన్న ప్రతి పాయింట్ అంటే ఇంటీజర్స్, రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్, హోల్ నంబర్స్ అన్నీ. కాబట్టి వాటి ఏమంటారు? రియల్ నంబర్స్ అంటారు. సో జనరల్గా రియల్ నంబర్స్ని మనము క్యాపిటల్ ఆర్తోని కానీ డినోట్ చేస్తారు, క్యాపిటల్ ఆర్ కానీ, లేకపోతే ఓపెన్ ఇలా -∞ టు +∞ ఇలా డినోట్ చేస్తారు. సో ఈ రెండు నోటేషన్స్ క్యాపిటల్ ఆర్ కానీ
ఇలా -∞ to +∞ ఓపెన్ ఇంటర్వెల్తోని డినోట్ చేస్తారు. సో ఇక్కడ నోట్ ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే నాన్ నెగిటివ్ మీన్స్ 0 అండ్ పాజిటివ్. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఈవెన్ సెకండ్ ఇయర్లో వచ్చిన స్టూడెంట్స్ కూడా మిస్టేక్ చేస్తారు. నాన్ నెగిటివ్ అనగానే పాజిటివ్ అంటారు చాలామంది స్టూడెంట్స్. నాన్ నెగిటివ్ అనగానే పాజిటివ్ అంటారు. నాన్ నెగిటివ్ అంటే పాజిటివ్ మాత్రమే కాదు, నాన్ నెగిటివ్ అంటే 0 అండ్ పాజిటివ్. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోవాలి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు. అట్లనే నాన్ పాజిటివ్ అన్నంత మాత్రం నెగిటివ్ కాదు. నాన్ పాజిటివ్ అంటే నెగిటివ్ అండ్ 0 ఆల్సో ఇంక్లూడింగ్ 0. సో ఇది ఇంపార్టెంట్ నోట్. నెక్స్ట్ 7th వన్ ఏంటంటే ప్రైమ్ నంబర్. ప్రైమ్ నంబర్ డెఫినేషన్ ఏంటి? న్యాచురల్ నంబర్ హ్యావింగ్ ఎగ్జాక్ట్లీ 2 డివైజర్స్. ఏ న్యాచురల్ నెంబర్కి అయితే ఎగ్జాక్ట్లీ 2 డివైజర్స్ ఉండాలి. అవి కూడా ఏంటి? 1 and itself. ద న్యాచురల్ నెంబర్ విచ్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ 2 divisors, 1 and that number itself is called as a prime number. ఎగ్జాంపుల్ ఏంటి? 2, 3, 5, 7, 11 etc. ఈ నంబర్స్ అన్నిటికీ డివైజర్స్ 1 కానీ ఆ నంబర్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇటువంటి వాటిని ఏమంటారు? ప్రైమ్ నెంబర్స్ అంటారు. నెక్స్ట్ కాంపోజిట్ నంబర్. కాంపోజిట్ నంబర్ డెఫినేషన్ ఏంది? న్యాచురల్ నంబర్ హ్యావింగ్ అట్లీస్ట్ 3 distinct divisors, డిఫరెంట్ డివైజర్స్. ఏ న్యాచురల్ నెంబర్కి అయితే అట్లీస్ట్ అంటే అట్లీస్ట్ 3 అంటే 3 అంతకంటే ఎక్కువ డిస్టింక్ట్ డిఫరెంట్ డివైజర్స్ ఉంటే దాన్ని ఏమంటారు? కాంపోజిట్ నెంబర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 6, 8, 10, 15 etc. ఇప్పుడు 6 తీసుకున్నాం అనుకోండి, 6కి 1 అనేది డివైజర్ అవుతుంది, 2 అనేది డివైజర్ అవుతుంది, 3 అనేది డివైజర్ అవుతుంది అండ్ 6 అనేది డివైజర్ అవుతుంది. 4 అవుతున్నాయి కదా దీనికి. 1 and itself కాకుండా ఇంకా 2 ఉన్నాయి ఎక్స్ట్రా, కాబట్టి 4 ఉన్నాయి. 4 ఉండొచ్చు, 4 కంటే కొన్ని నెంబర్స్కి ఎక్కువ కూడా ఉండొచ్చు. అట్లీస్ట్ 4 మాత్రం ఉండాలి. అటువంటి నెంబర్ని ఏమంటారు? కాంపోజిట్ నంబర్ అంటారు. ఇది 8th వన్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నోట్ చూద్దాం ఒకటి. ఈ నోట్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ నైదర్ ఏ ప్రైమ్ నంబర్ నార్ ఏ కాంపోజిట్ నంబర్. 1 అనేది ప్రైమ్ నంబర్ కాదు అండ్ కాంపోజిట్ నంబర్ కూడా కాదు. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంది? 2 ఈజ్ ద ఓన్లీ ప్రైమ్ నంబర్ విచ్ ఈజ్ ఈవెన్. సో ఈవెన్ నంబర్స్ ఏంటి? 2, 4, 6, 8, 10 etc. ఇన్ఫినిట్లీ మెనీ ఈవెన్ నంబర్స్ ఉన్నాయి. ఆ ఈవెన్ నంబర్స్లో 2 మాత్రమే ఈవెన్ ప్రైమ్, మిగతా 4 ప్రైమ్ కాదు. ఒక 2 మాత్రమే ప్రైమ్ విచ్ ఈజ్ ఈవెన్. ఎందుకంటే 2కి కూడా డివైజర్స్ ఏముంటాయి? 1 and itself 2, 1, 2 ఈ 2 మాత్రమే డివైజర్స్ ఉంటాయి 2కి. కాబట్టి 2 ఈజ్ ద ఓన్లీ ప్రైమ్ విచ్ ఈజ్ ఈవెన్ ప్రైమ్ ఈజ్ 2. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ నోట్ ఏంటంటే 4 ఈజ్ ద స్మాలెస్ట్ కాంపోజిట్ నంబర్. 4 ఈజ్ ద స్మాలెస్ట్ కాంపోజిట్ నంబర్. సో ఎందుకంటే 4కు ముందున్నది 3 ప్రైమ్ నంబర్, 2 అనేది స్మాల్ ఈవెన్ ప్రైమ్, 1 అనేది నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. కాబట్టి 4 ఈజ్ ద స్మాలెస్ట్ కాంపోజిట్ నంబర్ అవుతుంది. ఇది నెక్స్ట్ 8th వన్. ఇది చాలా ఇంపార్టెంట్. కోప్రైమ్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్ నంబర్స్ అంటారు. కోప్రైమ్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటంటే డెఫినేషన్ 2 న్యాచురల్ నంబర్స్, ద 2 న్యాచురల్ నెంబర్ నాట్ నెసెసరీలీ ప్రైమ్ నెంబర్స్. ఆ న్యాచురల్ నెంబర్స్ ప్రైమ్ కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రిలేటివ్లీ ప్రైమ్ అంటే ఆ 2 నంబర్స్ కూడా ప్రైమ్ అనుకుంటారు. అందుకే ఇక్కడ ఏంది? నాట్ నెసెసరీలీ ప్రైమ్. ఏంటి? 2 న్యాచురల్ నంబర్స్ నాట్ నెసెసరీలీ ప్రైమ్ ఆర్ కోప్రైమ్. ఎప్పుడు కోప్రైమ్ అంటారు? వెన్ దే ఆర్ కోప్రైమ్ ఇఫ్ దేర్ హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈజ్ 1. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నంబర్స్ 1 ఉంటే ఆ 2 నంబర్స్ని ఏమంటారు అంటే కోప్రైమ్ నంబర్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంది? 1, 2. ఇక్కడ 1 అనేది ప్రైమ్ కాదు. చూడండి ఇక్కడే 1 ఈజ్ నైదర్ ఏ ప్రైమ్ నంబర్ నాట్ కాంపోజిట్ నెంబర్. 2 ప్రైమ్, 1 మాత్రం ప్రైమ్ కాదు. కానీ రెండింటి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 1 అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటారు? ఈ 2 నంబర్లు ఏమంటారు? కోప్రైమ్ నంబర్స్ అంటారు 1, 2. నెక్స్ట్ 3, 4. చూడండి 3 అనేది ప్రైమ్ అవుతుంది కానీ 4 అనేది ప్రైమ్ కాదు, కాంపోజిట్ నంబర్. ఇక్కడ చూసినాం ఆల్రెడీ. సో 3, 4 యొక్క హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 1 అవుతుంది. కాబట్టి 3, 4ని కోప్రైమ్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్ అంటారు. అట్లనే 3, 8 చూస్తే 3 ప్రైమ్ అవుతుంది, 8 కాంపోజిట్ అవుతుంది కానీ హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 1 అవుతుంది. అట్లనే 15,
16. ఈ 15,16లో 15 ప్రైమ్ కాదు, 16 కూడా ప్రైమ్ కాదు, రెండు కాంపోజిట్ నెంబర్లు అవుతుంది. కానీ వాటి HCF 1 ఉంటుంది కాబట్టి వాటిని ఏమంటారు, కో ప్రైమ్ నెంబర్స్ అని అంటారు. ఈ డెఫినేషన్ చాలామందికి తెలియకపోవడం వల్ల కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఈవెన్ మెయిన్స్ ఎగ్జామ్లో కానీ అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో కానీ కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసినప్పుడు, పర్టికులర్లీ ఇంటీజర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసినప్పుడు ఏదో క్వశ్చన్ ఇస్తాడు, ఆన్సర్ P/Q అని ఇచ్చి P, Q ఆర్ రిలేటివ్లీ ప్రైమ్ అంటారు. అంటే ఆర్ P, Q రిలేటివ్లీ ప్రైమ్ ఆర్ కో ప్రైమ్ అంటారు. ఆ కో ప్రైమ్ అనే డెఫినేషన్ తెలియకపోవడం వల్ల స్టూడెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పటికీ ఆన్సర్ పెట్టడంలో మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నోట్. ఇప్పుడు న్యాచురల్ నంబర్స్ని ఒకటేంటంటే, న్యాచురల్ నంబర్స్ని ఇంకో విధంగా ఎట్లా పిలుస్తారు, పాజిటివ్ ఇంటీజర్స్ అని కూడా పిలుస్తారు. పాజిటివ్ ఇంటీజర్స్ అన్నా న్యాచురల్ నంబర్స్ అన్నా ఒకటి. న్యాచురల్ నంబర్స్ అన్నా 1 2 3 4 ఎట్సెట్రా, పాజిటివ్ ఇంటీజర్స్ అన్నా 1 2 3 4 ఎట్సెట్రా. కాబట్టి నోటేషన్స్ ఏంటి, న్యాచురల్ నంబర్స్ అన్నా పాజిటివ్ ఇంటీజర్స్ అన్నా ఒకటి. I+ అనొచ్చు, కావాలంటే దీన్ని ఇంకా Z+ అని కూడా అనొచ్చు. మనం చూసినాం ఆల్రెడీ I, Z కానీ ఇంటీజర్స్ కాబట్టి. న్యాచురల్ నంబర్స్ అన్నా I+ అన్నా Z+ అన్నా ఒకటి. అట్లనే ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే హోల్ నంబర్స్. హోల్ నంబర్స్ని నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అని కూడా అంటారు. ఎందుకు హోల్ నంబర్స్ అంటే ఏంది, 0 1 2 3 హోల్ నంబర్స్లో ఏముంటాయి, 0 1 2 3 ఎట్సెట్రా ఉంటాయి. కాబట్టి హోల్ నంబర్స్ ఏమొచ్చు, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అని కూడా అంటారు. నాన్ నెగిటివ్ అంటే ఇంతకుముందు చెప్పాను నేను, పాజిటివ్తో పాటు 0 కూడా ఉంటుంది నాన్ నెగిటివ్. కాబట్టి నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే 1 2 3 4 అండ్ 0. కాబట్టి హోల్ నంబర్స్ అంటారు. హోల్ నంబర్స్ అన్నా నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అన్నా ఒకటి. కాబట్టి దీనికి కూడా నోటేషన్ ఏంటి, W హోల్ నంబర్స్ నోటేషన్. నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంది, పాజిటివ్ ఇంటీజర్స్ I+ యూనియన్ 0 ఇలా కూడా డినోట్ చేయొచ్చు. లేకపోతే ఏంటి, Z+ పాజిటివ్ ఇంటీజర్స్ యూనియన్ 0 ఇలా కూడా డినోట్ చేయొచ్చు. ఇది హోల్ నంబర్స్. నెక్స్ట్ థర్డ్ వన్, సెట్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్స్. నెగిటివ్ ఇంటీజర్స్ అంటే 0 ఉండదు. నాన్ నెగిటివ్ అంటే 0 అండ్ పాజిటివ్ ఉంటుంది. నాన్ పాజిటివ్ అంటే 0 అండ్ నెగిటివ్ ఉంటుంది. కానీ జస్ట్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే ఓన్లీ నెగిటివ్ ఉంటుంది, I- కానీ Z- కానీ. ఇలా ఉంటుంది సెట్ -∞ నుండి -3 -2 -1 ఇక్కడ ఎండ్ అయిపోతుంది. సో ఇది సెట్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్స్ నోటేషన్. నెక్స్ట్ ఏంటి, ఫోర్త్ వన్, సెట్ ఆఫ్ నాన్ పాజిటివ్ ఇంటీజర్స్. నాన్ పాజిటివ్ అంటే ఏంటి, నెగిటివ్ అండ్ 0. నాన్ పాజిటివ్ అన్న, పాజిటివ్ కాదు అన్నాం, పాజిటివ్ కాదంటే నెగిటివ్ కావచ్చు 0 కావచ్చు. కాబట్టి నెగిటివ్ ఇంటీజర్స్ యూనియన్ 0. ఇంకో నోటేషన్ ఏంది, Z- యూనియన్ 0. సో ఇవి -∞ నుండి -3 -2 -1 ఇక్కడ 0 కూడా ఉంటుంది. సో వీటిని ఏమంటారు, సెట్ ఆఫ్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటారు. నెక్స్ట్ రైట్, ఇది ఇంతకుముందు చేసినంత ఫస్ట్ పాయింట్ కింద మనము చూసినాము. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి, లాజికల్ సింబల్స్. ఈ సింబల్స్ నోటేషన్స్ కూడా చాలామంది స్టూడెంట్స్కి తెలియదు. కాబట్టి అంటే కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియకపోవచ్చు. కాబట్టి ఒక్కసారి వాటిని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సింబల్ దేనికంటే ఫర్ ఆల్ ఆర్ ఫర్ ఎవ్రీ. అంటే ఫర్ ఎవ్రీ న్యాచురల్ నంబర్ అంటే ఎలా రాస్తాము, ఫర్ ఎవ్రీ న్యాచురల్ నంబర్ ఇలా. ఫర్ ఎవ్రీ రియల్ నంబర్ ఆర్ ఫర్ ఆల్ రాసే బదులు జస్ట్ ఈ సింబల్ని వాడతాం. ఇది ఇక్కడ రివర్స్ ఈ అనేది దేనికోసము, దేర్ ఎగ్జిస్ట్. ఇదేంటి, దేర్ ఎగ్జిస్ట్ ఏ రియల్ నంబర్ అన్నారు అనుకోండి, ఎలా రాస్తారు, దేర్ ఎగ్జిస్ట్ ఏ రియల్ నంబర్ ఇలా రాస్తే సరిపోతుంది. సో ఇది దేర్ ఎగ్జిస్ట్. ఇలా రివర్స్ వి రాస్తే అండ్, ఈ వి రాస్తే ఓఆర్ ఆర్. నెక్స్ట్ ఇది తెలిసే మీకు, లెస్ దెన్ సింబల్, ఇది గ్రేటర్ దెన్ సింబల్, ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ సింబల్. సో ఇదేంటి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ సింబల్. ఇది నాట్ లెస్ దెన్, ఇది నాట్ గ్రేటర్ దెన్. నెక్స్ట్ ఇది దిస్ వన్ ఈజ్ బిలాంగ్స్ టు, ఇది బిలాంగ్స్ టు సింబల్. బిలాంగ్స్ టు దేనికి వాడతాము, సపోజ్ 2 అనే ఎలిమెంట్ ఉందనుకో, 2 అనే నంబర్ బిలాంగ్స్ టు ఈవెన్ నంబర్స్ సెట్. అంటే 2 అనేది ఈవెన్ నంబర్ సెట్కు బిలాంగ్స్ టు అవుతుంది. సో అది బిలాంగ్స్ టు. నెక్స్ట్ ఇది డస్ నాట్ బిలాంగ్స్ టు.
నెక్స్ట్ ఇలా స్లాష్ కానీ లేకపోతే r(s.t) స్మాల్ s.t కానీ స్లాష్ కానీ వాడితే సచ్ దట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే దీంతో పాటు క్యాపిటల్ S.t అనేది ఒకటి వాడతాం జనరల్గా. క్యాపిటల్ S.t అంటే షో దట్, ఏదైనా క్వశ్చన్లో షో దట్ అని మీనింగ్, షో దట్ అని రాసే బదులు క్యాపిటల్ S.t అని రాస్తారు. కానీ స్మాల్ s.t అని రాస్తే మాత్రం సచ్ దట్, అదొకటి. నెక్స్ట్ ఇది ఇంప్లైస్ ఆర్ ఇఫ్ దెన్, ఈ సింబల్. ఇక్కడ డబుల్ ఇంప్లైస్. సో డబుల్ ఇంప్లైస్ అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. ఇక 2 సైడ్స్ యారో ఉంటే ఏమవుతుంది, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటారు, లేకపోతే దీని ఏమంటారు డబుల్ ఇంప్లైస్ అని అంటారు. ఇవి లాజికల్ సింబల్స్ ఆర్ నోటేషన్స్, ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ సెట్. సెట్ అంటే ఏంటి, మీరు 10th క్లాస్లో చదివే ఉంటారు. సెట్ అంటే డెఫినేషన్ ఏంటి, వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్. సో వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. దానికి నోటేషన్ ఏంటి, ఇలా ఈ బ్రాకెట్ వాడతారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంది, ఏ అనేది సెట్. ఇందులో ఏం తీసుకున్నాం, 2, 4, 6, 7 ఇది సెట్. ఈ సెట్లో మనకి ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి, ఏవైతే మనకు కనబడుతున్నాయో అవి మాత్రమే ఉంటాయి. ఏమేమి కనబడుతున్నాయి మనకు, 2, 4, 6, 7 ఈ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. 2 to 4 మధ్యలో కానీ 4 to 6 మధ్యలో కానీ 6, 7 మధ్యలో ఎలిమెంట్స్ ఉండవు. ఏవైతే మనము రాస్తామో అందులో అవి మాత్రమే అందులో ఉంటాయి. ఇది ఏ. సో ఇందులో ఏమంటారు, ఇక్కడ 2, 4, 6, 7 ఈ ఎలిమెంట్స్, వీటిని ఏమంటారు అంటే ఈ నంబర్స్ని ఎలిమెంట్స్ అని అంటారు. ఎలిమెంట్స్ అని అంటారు, ఆర్ మెంబర్స్ అని కూడా అంటారు. కొంతమంది ఆథర్స్ ఎలిమెంట్స్ అని వాడతారు, కొంతమంది మెంబర్స్ అని వాడతారు. ఇది ఫస్ట్ వన్. ఈ సెకండ్ వన్, ద సెట్ ఆఫ్ ఆల్ వర్టిసెస్ ఆఫ్ ఎ గివెన్ పాలిగాన్. The set of example. Second example in the set of all vertices of a given polygon. ఒక పాలిగాన్ ఇచ్చి the set of all vertices of a polygon. అదొక సెట్, ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ ద బుక్స్ ఫ్రమ్ ద గివెన్ లైబ్రరీ. ఒక లైబ్రరీ ఉంటే ఆ లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్నిటిని ఒక సెట్ కింద మనము కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఏ అనే సెట్ తీసుకున్నాము, అందులో ఏముంటాయి 2, 4, 6, 7 అనే ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏమని రాయొచ్చు, 2 బిలాంగ్స్ టు దిస్ సెట్ ఏ. నెక్స్ట్ 4 బిలాంగ్స్ టు సెట్ ఏ. 4 కూడా ఈ సెట్లో ఇంతకుముందు చూసినాం, బిలాంగ్స్ టు అనే సింబల్. 6 బిలాంగ్స్ టు సెట్ ఏ, 6 కూడా ఉన్నది. 7 బిలాంగ్స్ టు సెట్ ఏ, ఈ 7 కూడా సెట్లో ఉన్నది. కానీ 8 డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఏ. ఈ 8 అనే నెంబర్ ఇందులో ఉందా, ఈ సెట్లో లేదు. కాబట్టి దానికి ఇలా డస్ నాట్ బిలాంగ్స్ టు అనే సింబల్ వాడతారు. ఇవి సెట్ అనే డెఫినేషన్ అండ్ దానికి సంబంధించిన సింపుల్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ రైట్, క్వశ్చన్, ఒక సింపుల్ క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ ఎలా ఉంది, ఫైండ్ ద సెట్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² - 4 = 0. ఈ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ సెట్ రాయమని అంటుండు. దానికోసం ఏం చేస్తాం, సింపుల్ ఈక్వేషన్ దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాం, x² - 4 = 0. సో దీన్ని ఇలా రాయొచ్చు, x² - 2² = 0. a + b × a - b వాడితే ఏమొస్తుంది, x + 2 × x - 2 = 0. సో ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఎప్పుడు 0 అవుతుంది, ఐదర్ ఫస్ట్ వన్ 0 కావాలి ఆర్ సెకండ్ వన్ 0 కావాలి. కాబట్టి ఫస్ట్ వన్ 0 చేస్తే ఏమవుతుంది, x + 2 = 0, ఆర్ సెకండ్ వన్ 0 చేస్తే ఏమవుతుంది, x - 2 = 0. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, x = -2, ఇక్కడ ఏమవుతుంది x = 2. ఇప్పుడు దీని సొల్యూషన్, ఫైండ్ ద సెట్ ఆఫ్ సొల్యూషన్స్ అన్నాడు. ఈ సొల్యూషన్ సెట్ ఎట్లా రాస్తాం, మనం ఇంతకుముందు చూసినాం నోటేషన్, ఇలా రాస్తాము. ఇక్కడ -2, 2. దిస్ ఈజ్ ద సొల్యూషన్ సెట్. సొల్యూషన్ సెట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. సో ఇది దీని యొక్క సొల్యూషన్.